యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 5వ వచనం. మానవ జీవితంలో దిగులు, కష్టం, నేరారోపణ చేస్తున్న హృదయం ఉన్న సమయంలో మనము దేవుని యొక్క వెలలేని వాగ్దానాలను కొన్నిటిని వెతికి ఆ వాగ్దానాలపై మన ఆశాభావాన్ని, మన నమ్మకాన్ని నిలుపుకోవాలి. ఆయన మాటపై ఆశ పెట్టుకున్న వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది నా వాక్యాన్ని బట్టి ఆయన నీ పట్ల చేసిన ప్రతి వాగ్దానం మీద నమ్మకం ఉంచు. ఈ దినమే దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతాన్ని చేయునుగాక. ప్రార్థన. వాక్యమై ఉన్నటువంటి మా ప్రియ ప్రభువా యేసయ్య, మరొక నూతన దినాన్ని మా కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మాకు ఇచ్చిన నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాము. ఆకాశము భూమి గతించిపోవచ్చేమో, కానీ నీ మాట ఎన్నటికీ గతించిపోదు ప్రభువా. ఈ దినాన మా జీవితంలో నీవు ఇచ్చిన వాగ్దానాలు మా కొరకు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.